ప్రభు ప్రభు అచ్చట పాపులను విచారించే సమయం ఆసన్నమైంది. ఇచ్చట ఆ నరుడి వల్ల ఈ కిరీటం కూడా బరువు ఆగుచున్నది. ఆలోచన దేనికి? కిరీటం ఇంట్లో చిత్రగుప్త, మీ విచిత్ర వైఖరి చూస్తుంటే ఆ నరుడికి భయపడుతున్నట్టున్నది. కాదో జాగ్రత్త పడుతున్నాను. ఆ రెండు ఒకటేలండి. మీరు నరుడు నరుడు అంటూ ఇలా తిరుగుడు కార్యక్రమాలు అతుక్కుపోతే అక్కడ విచారణ స్తంభించి పాపుల క్యూ పక్క లోకాలకు కూడా పాకిపోను. అయినచో నేనిచ్చట లేకున్నాను ఆ నరుడు ఇటు వైపుకు రాకుండా చేయవలేను. కుమార యమగండ, ప్రణామములు తండ్రి. చిరంజీవ పుత్ర, నీకు బాధ్యతని అప్పగించవలనని నిర్ణయించాము. అప్పగించండి. బాధ్యత అంటే తిరుబండారాలనుకుని చేతులు చాపుతున్నాడు ప్రభు. ఏం కాదా? కాదు. మీరు దిగులు పడకండి తండ్రి. ఇక మీ చింత మా చెంత వదిలేయండి. వాడు ఈ పరిసరాల్లో అడుగు పెడితే ఈ చేతులతో అన్ని పిసికి నా పాదాల కింద నలిపి నమిలి వేసదా. కొంపదీసి వాడిని కూడా తినేస్తారా ఏంటి? నేనంతే, విధి నిర్వహణ కోసం ఏమైనా తింటా. యమగండ, ఏది పడితే అది తినకము. ఓం తండ్రి, ఇదేమిటి మాంసాహారమా? కాదు, భూలోక పండు. ఓ పండా? తొక్క తీసుకుని తినవలను, ఓహో. ఇది పడేయవలను. ఓకే పుత్ర, ఆ. భూలోకం చూసుకుంటా. మీ త్వరగా వెళ్ళండి తండ్రి. ఏం ప్రభు, మళ్ళీ కిరీటం ఇబ్బంది పెట్టుచున్నదా? యమగండకి బాధ్యత అప్పగించుటే కాదు, సరిగా నెరవేరుస్తున్నాడో లేదో కూడా మనకి తెలియవు. ఆ నరుడు వచ్చిన చో ఎలాగూ తెలియనుగా. యమగండ వద్దకి మేమే ఆ నరుడిలా వెళ్ళి పరీక్షించేదాము. పర్లేదు పండు. ఒరే నరుడా, ఎక్కడికి వెళ్తున్నావు? నీ గురించి నాకు తెలుసు. నీ నాటకాలు ఈ యమకండ దగ్గర. నా కన్ను కప్పి నువ్వు లోపల వెళ్ళడానికి నేనేమైనా మా తండ్రి వెళ్ళే పిచ్చి పుచ్చకాయ అనుకున్నావా? నేను మీ తండ్రికి భయపడతాను, మీకు కాదు. నీకు తెలుసా, నేనంటే మా తండ్రికి మర్యాదగా చెప్తున్నా. వచ్చిన దారినే వెళ్ళిపో, లేదా నా గన దెబ్బకి గోడ వద్దు వద్దు, వచ్చిన దారినే వెళ్ళిపోతాం. ఆ మాత్రం భయం ఉంది. అయ్యో తండ్రి, క్షమించండి తండ్రి, మీరెంత లీక తొక్కడి విసిరేశారు. బొక్కలు విరిగినవి. కుమారా, నాకు గర్వముగా ఉన్నది. ఎందులకు జారి పడినందుకు ప్రభు? కాదు కాదు, ఇది నా పుత్రుడి విధి నిర్వహణ నిబద్ధతని చూసి కలుగు గర్వము. నేను వీరుని చూస్తుంటే ఆ పుత్ర ఉత్సవము కలుగొచ్చున్నది. ఇక నేను ధైర్యముగా సభకు వెళ్ళదను. చిత్రగుప్త కామ్. అమ్మ నా మస్కిట మాయో, నీ దగ్గర చాలా పైత్యాలున్నాయి. నీ పైత్యం గోళాలా తీర్చాలో నాకు తెలుసుగా. ఆగుము పుత్ర, గుర్తుపట్టలేదా? గంట గంట గుర్తుపట్టి తింతండ్రి. ఏమిటి ఇంత త్వరగా వచ్చి తిరి? సభ ముగిసినదా? మనసు విరిగినది. అంటే నన్ను మళ్ళీ పరీక్షించడానికి వచ్చి తీరా? నీపైన నాకు నమ్మకం ఉంది, కానీ మీ తల్లి మీ అక్క మీదే అనుమానం కలిగి వచ్చింది. తండ్రి, బుర్రతకో సన్నసి. అనుమానం అంటే ఆ అనుమానం కాదు, చంపలేసుకో. నీ వలే వారు స్ట్రాంగ్ కాదు అని ఆ నరుడి రూపమున పరీక్షించుటకు వచ్చేది. ఇంకెందుకో మీరు వెళ్ళి చించే. థాంక్స్ రా బామ్మర్ది. ఆగు. ఏమన్నావు? అంటే నేను ఇప్పుడు ఆ నరుడి రూపంలో ఉన్నాను కదా. అవును కదా. మీరు వెళ్ళి ఎప్పుడైతే ఆగము. నాకు కావాల్సింది నీ అక్క. కంటాడేంటి? నారాయణ నారాయణ. ఏంటి పుల్లారావు? నారదా, ఏంటి ఇలా వచ్చావు? నీకు ఒక ముఖ్యమైన విషయం విన్నవించిపోదామని వచ్చి తిని. నేను విన్నాను. మీ కర్మ మీ ఫ్యామిలీని ఎవ్వడు కాపాడలేదు. ఆగుము ఆగుము. ఏంటి విషయము చెప్పము. నాకు మూడు పోయింది, నేను చెప్పను. తెచ్చుకుని చెప్పము నారదా. మీరంటే ఉన్న కాస్తో కూస్తో రెస్పెక్ట్ తో చెప్తున్నాను. మీరేదైతే భయపడుతూ ఇక్కడికి వచ్చారో అక్కడ ఆ నరుడు అదే అమలుపరుస్తున్నాడు. ప్రభు, ఈ పాపి పేరు శ్రీమతి కన్య. తన అంద చందాలతో ధనవంతుల్ని వల్లో వేసుకుని వాళ్ళ కామ కలాపాలని రహస్య కెమెరాల్లో బంధించి వాళ్ళ ఆస్తులన్నింటినీ హరించి వేసినది. ఈ పాపికి ఎటువంటి శిక్ష వేసినా తప్పు లేదు. అయితే ఎటువంటి శిక్ష లేకుండా స్వర్గానికి పంపించండి. ప్రభు, ఎంతో మందికి స్వర్గ సుఖాలు అందించిన ఈమెను స్వర్గమునకు పంపుటే ధర్మము. తన తనవుతో తనే వ్యాపారం చేసి తనే లాభం పొందుట ధర్మమే. లేడీస్ అనేసరికి లా మారిపోద్ది. ఆ స్వర్గానికి పంపే ముందు ఒకసారి మా అతిథి గృహానికి తరలింపము. దేనికి? కొన్ని ముఖ్యాంశాలు బోధించలేదు. అమ్మ నా మామ, దున్నపోతు మీద ట్రావెలింగ్ చేసి బాగానే అబ్బినాయి బుద్ధులు. నీ వీక్నెస్ తో మా మెయిల్ గా కాదు ఫీమేల్ గా ఆడుకుంటా. మిస్టర్ నారదా,
డ్రెస్ చేంజ్. చిత్రగుప్త ఆ పొదల మాటున బంగారు వర్ణపు గుమ్మడి కాయలు కాసినవి. గుమ్మడికాయలు కాదు ప్రభు, అమ్మడిక అదే కాంతులు వెదజల్లే చిన్నది వలే ఉన్నది చిన్నది కాదు చిత్తు, పెద్దదే. ప్రభు. కెవ్వు కేక. కేకా ఈ చాటుమాటు ఎదురు చూపులు ఎవరి కోసం? నాలోని ఓ ముఖ్యమైన కేకని దోచుకెళ్ళిన ఓ దొంగ కోసం. ఎందుకు ఎవడో ఆ దోచుకెళ్ళిన దొంగన కేక? యముడు అలియాస్ యమధర్మరాజు. ఎందరు రాజా ఇడి కేక. ఏ. పేరు మొహం నీ తెలీదా? నాకు బాగా తెలుసు. నా హార్ట్ రాబరీ చేసినప్పుడే సీసీ కెమెరాలో క్యాప్చర్ చేసి ఆ కేకని నా బాడీలో ఆల్ పార్ట్స్ లో దాచుకున్నాను. ఇంతకీ ఈ దైత్రపు సంఘటన ఎప్పుడు జరిగినది? కలలో. మరి ఈయన కళ్ళ ముందే ఉన్న గుర్తించవే? చిచ్చి ఈ నా కేక కాదు. కళ వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని ఉండటం వలన గుర్తుంచలేకపోవచ్చు. అదేం కాదు. రూపాయి బిళ్ళ మీద 3 సింహాల బొమ్మల నాకు బాగా గుర్తు. ఆయన రూపం సూటు బూటు వేసుకుని రింగు రింగుల ఒత్తైన చుట్టుతో ఎన్టీఆర్ లా ఉంటాడు. సుందరి నీవు చింతించకము, నీ కేకుని నేను తీర్చదను. చిచి నీ కేక నాకు సరిపోదు. ఓ, నేను నీ కేకుని తీరుస్తానన్నది ఆ యముడినే నీ దగ్గరికి పంపించదను. ఆ మాట వింటుంటేనే చాలు కాల్చాలంత ఆనందంగా ఉంది. రేపు ఇదే సమయమునకు మా నందనవనముకి రమ్ము. అలాగే. ఆడ అలాగంటాడు కానీ నా గెస్ట్ హౌస్కి వచ్చి వస్తున్నాను. భూలోకంలో నేను అనుకున్నాను, ఇక్కడ కూడా ఆడదానికి స్వేచ్ఛ లేదు. ఈ అలంకరణలో మేము ఎన్టీఆర్ వల్లే ఉంటేమో. వారితో మీకు పోలికి ఎందుకులేండి. అవునవును, మా అందమునకు మేమే సాటి. మీరు అలా అనుకున్నారా? అవును చిత్తు, ఈ రహస్యమే ఎవరికి తెలియకూడదు. ఈ వేషధారణ గురించా ప్రభు? కాదు, ఆ సుందరితో మా ఆవేశము గురించి. నీవు వెళ్ళి ఆ పొద చెట్టుని దాక్కుని ఉండు. మీరు? మేము వెళ్ళి ఆ పడతిని ఓ. మాటలతో మడతేసి చూపులతో చుట్టేసి కౌగట్లో పట్టేసి పెట్టేసి ప్రభు ఆ. అవకాశం ఇస్తే నాకు అట్లే చెయ్యాల. ఓన్లీ అమ్మా. రామయ్య రా, నేను నా పరువాలతో పరుగులెట్టిస్తా. ప్రియా, అదే గొంతు. ఇంతకు ముందు కూడా అదే దరిద్రపు గొంతు కదా. ప్రేయసి నేను ఇచ్చిట హియర్. నాకు పడిపోద్దేమో నీడిపోయి. ఏమైనది ప్రేయసి, ఏమైనది? డ్రీమ్ లో నన్ను గిల్లిన మిమ్మల్ని లైవ్ లో చూసేసరికి ఒళ్ళు మరిచి కళ్ళు గిర్రలు తిరిగాయి. ఎటులా ఎటులా నీవు నన్ను మోహించావని తెలిసి అన్ని పనులు పక్కన పెట్టి నీ పక్కన వాలితిని నీ కోరిక తీర్చటకు. నీ వల్ల నాకేమీ రాదుగా. అంత లేదు, ఆపరేషన్ ఏం చేసుకున్నాడు. నీకేం కాదులే ప్రియా. నా పేరు ప్రియ కాదు. కంగారులో నీ పేరే అడగలేదు. కంగారు కాదు, కాము. నీ పేరు కత్రీనా కైఫు. ఓ, ఒంటిలోనే అనుకుంటుని పేరులోనే కత్తిని కైపుని దాచుకుంటే. అబ్బో, ఈడు పరిగెట్టి అలసిపోయేలా ఉన్నాడు. ఇక్కడ వైపు అక్కడ కైపు. ప్రభు ప్రభు ఆగు. ఆగలేదు. రేయ్, ఆగరా. ఆగరా కాదు ప్రభు, ఆగరా అన్న అభిప్రాయం. అచ్చట మన పత్ని వచ్చుచున్నది. కైపు నీ వెళ్ళి త్వరగా దాక్కును. ఇక్కడ దాకోనా? ఇక్కడ గదులేవి లేవా? ఈ గదే సరైన ప్రదేశము. మీరు మరీను ఈ గదిలో ఉన్న ఊపిరాడకు చేస్తాను బాబు. కైపు చూడు నా ప్రతిభ. అయ్యో, ఎవడివిరా నువ్వు? మొగుడి వల్ల పలకరించుచున్నావు. శపించానంటే బూడిదైపోతావు. అయ్యో, నేను నీ పతిని. తీక్షణంగా చూడుము. ఏమిటి స్వామి ఈ అవతారము? ఓ పాపి కారాగారం నుంచి తప్పించుకుని తిరుగుచున్నాడని తెలిసి వాడిని పట్టుకున్నట్టుకి ఈ వేషంలో వచ్చేతని అంతే. అవును, నీవు ఈ వేళప్పుడు ఇచ్చటికి ఏలా వచ్చేటివి? అదేమిటి అలా అడిగెదరు? మీరే పిలిచితిరని వర్తమానం పంపితిరి కదా. నేనా? అవును అవును, విధుల్లో మునిగి మేము అలక్ష్మి చేయుచున్నామేమో అని బాధ కలిగింది. అందుకే నేడు మీద సరదాగా గడపాలని అనుకుంటుంది. ప్రభు ప్రభు బుర్ర పోయిందా? నేను చెప్పేది వింటే మీకు పోద్ది. గదిలో ఉన్నది కత్తిరినా కాదు, కాకరకాయ. స్వామి ఏమైనది? దేవి, నీవు ఇంటికి వెళ్ళము. ఆ పాపి ఆచుకి తెలిసినది. వెళ్ళి శిక్ష అమలు చేయలేను. నరాధమా,
మాయకి తెలిసిపోయినట్టుంది ఏంటి మాయా నేను ఎదలో ఉన్నాను తెలిసి బ్రెయిన్ లో ఫ్యూజ్ కొట్టేసిందా నా కన్ను కప్పి లోపలికి వెళ్ళగలిగాం కానీ బయటికి రాలేవురా. నన్ను లోపల పెట్టావని రొయ్యలా మేసం తెగ దువ్వేస్తున్నావు కానీ నీ రొయ్య పిల్ల వల్ల నేనున్నానని మర్చిపోయావు. అసలే పెళ్ళైన కాడి నుంచి హనీమూన్ ట్రిప్ వేసుకోలేదని బాడీ ఫీల్ అయిపోతుంది. ప్రభు వాడి దూకుడు చూస్తుంటే చాలా దమ్మున్న వాళ్ళ ఉన్నాడు. లోపల దరువేసేసి మిమ్మల్ని తాతం చేసేస్తాడేమో అనిపిస్తుంది. అంటే అమ్మాయి గారు కూడా కాల్ చేయడానికి తొందరపడుతున్నారు. మీరు వాడిని తొందరగా బయటికి రప్పించేయడం ఉత్తమం. మామోయ్ నీకు విషయం తెలుసా, లవ్ అనేది లక్కీ డ్రా లాంటిది. ఎవ్వరు పడితే అడిగి దక్కదు. దక్కేవాడిని ఎవ్వడూ ఆపలేడు. సో సొల్లు కవర్లు ఆపి ఓ మంచి ఫంక్షన్ హాల్ బుక్ చేసి మా మ్యారేజ్ రిసెప్షన్ పార్టీ ఇచ్చావనుకో, నన్ను అల్లుడిని చేసుకున్నందుకు నీకు, నీ కూతురుని చేసుకున్నందుకు నాకు ఆల్ లో కాస్ట్ లో పెద్ద క్రేజ్ వచ్చేస్తుంది. ఏమంటావ్? ఐఎమ్ నరేష్. చిత్రగుప్త ఎదవ ఇంట్రడక్షన్ ఆపండి. నిధి ప్రేమ కాదు మోసం. ఆ మోసంతో ఇప్పుడు గెలిచానని చంకలు గుద్దుకోకు. కనాకిపోతావు. రేపు గెలిచేది నేనే. నాకు ఇచ్చేవులే గానీ నీకేస్తున్నాను సూపర్ ఛాలెంజ్. నాది నిజమైన ప్రేమని హార్ట్ఫుల్ గా నీ నోటితో అనిపించుకుని నీ చేత్తో నీ కూతురు చేయి నా చేతిలో పెట్టించుకుని అదే చేత్తో నా కాళ్ళకు అడిగించుకుంటా ఉంటా. నేను చచ్చినా జరగనివ్వను. మీరు సావరు, చంపుతారు. నో లాజిక్. ఏది ఏమైనా సరే జరగనివ్వను. జరిగి తీరుతుంది. చిత్రగుప్తా, ఆవిడ మీరా? ఆట పాట మర్చిపోలేకపోతున్నాను. మీరేంటి? నేనే మర్చిపోలేకపోతున్నాను. అమ్మగారు ఏం స్టెప్లు వేశారు? చిత్రగుప్త, ప్రభు ఆ సురాపానము త్వరగా కల్పము. మనసు మంటెక్కిపోతున్నది. మనసు మంటెక్కిపోతే మన సురాపానం ఏం సరిపోను ప్రభు. అందుకే ఏమది? భూలోకం నుంచి తీసుకొచ్చిన ఇంపోర్టెడ్ స్కాచ్ విస్కీ. ఇది తాగినా మన బాధలు మర్చిపోవచ్చును, మనల్ని నమ్ముకున్న వాళ్ళని బాధ పెట్టనవచ్చును. మందు నువ్వు కూడా వేసుకో గుప్తా. మీ ముందు మందు పుచ్చుకోవటం అంత మర్యాద కాదు ప్రభు. మంది ముందు మర్యాద, మందు ముందు మనకెలా కానిమ్ము. మీరు చేస్తున్నారు. మీరంటే నాకు చాలా భక్తి. మీరంటే నాకు గౌరవం. మీరంటే నాకు అసహ్యం. ఏమా వాయించే అవకాశం నీ పక్కనున్న నన్ను వదిలేసి ఎక్కడో పరాయ లోకంలో ఉన్నవాడికి ఛాన్స్ ఇచ్చావు. నీ అచ్చు. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎలా అసలు నువ్వు ఎందులో గొప్ప? వీడికి ఎక్కువైపోయింది. అపరం మేధావునే నేను. నీకు దొంగచాటుగా మందు ఏర్పాటు చేయలే, నువ్వు కన్నేసిన దాంతో పొందు ఏర్పాటు చేయలే. నేనేగా నా సింహాసనంలో కూర్చుంటే నీకు శిక్షలు వేయడానికి నా చిట్టాలో అంకీలే లేవు. మంది తాగిసా? మందు అయిపోయింది. ఈ క్వశ్చన్కి ఏనాడైనా ఇలాంటి ఆన్సర్ ఇచ్చానని నేను మందు పోసాను కానీ పోయే. వామ్మో, ఆ బండ్లోని అనవసరంగా కెలుక్కున్నాను. వాడి చేతికి దొరికానంటే వాడి స్టైల్లో నరకం చూపించేస్తాడు. ఇక్కడ దాక్కుంటే బెటర్, ఎవరికి కనపడను. చెప్పు, నా కోసం ఏం పీగా చెప్పు. అందుకే నా ఉసురు తగిలి భూలోకం నుంచి నరేష్ అనే నరుడు వచ్చి నిన్ను నీ ఫ్యామిలీని మడతేసి వాయించేస్తున్నాడు. వాడికి ఇంకా తలరాత లేదనే విషయం తెలియదు. వాడికి వాడి నోరుకి నీకున్న పవర్తే వాడికి ఉన్నాయని తెలిస్తే నీకుండదు ఏమో. నీకు నీ ఫ్యామిలీకి గ్యాప్ లేకుండా